త్రియేక దేవుని నామంలో ఈ కూడికి చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే లైవ్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది ప్రియ దేవుని బిడ్డరా, ఈ రాత్రి ప్రార్థన చేసుకుని వాక్య దినంలోకి వెళదాం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం మహాపరిశుద్ధుడా ప్రియ పరలోకమ్మ తండ్రి, నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన జనాలంతా కూడా మాకు నువ్వు తోడుగా నేడుగా ఉండి క్షేమాన్ని నెమ్మదిని శాంతి సమాధానం మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. మళ్ళీ ఈ రాత్రి నన్నయ్యా సమయంలో నేను స్తుతించే భాగ్యాన్ని ధన్యతను మాకు ఇచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో ప్రభువా వాక్య ధనంలోకి వెళ్తుండగా సౌతుని బిడ్డకు కావాల్సిన జ్ఞానం మీరు దయచేయండి. నన్ను నీ శిలువను మరుగుపరిచి నా నోట్లో నీ మాటలు ఉంచండి. నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మిక్కిలి అడిగి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి ధ్యానిద్దాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనిన. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. చదివినటువంటి లేఖనాల్లో యేసు ప్రభు జన సమూహాన్ని పంపించిన తర్వాత శిష్యులందరినీ కూడా దరికి వెళ్ళమన్నాడు. వాళ్ళందరూ కూడా సముద్రంలో దోణి ఎక్కి వెళుతూ ఉన్నారు. ప్రభుల వారు యేసు ప్రభు తన దినచర్య ఏంటంటే, యేసు ప్రభు యొక్క దినచర్య సువార్త ప్రకటించడం, అలాగే కొండకెళ్ళి ప్రార్థన చేసుకోవడం. జనానికి, ప్రజలకు, నశించిపోతున్న ప్రజలకు పరలోక రాజ్య సువార్త ప్రకటించడం, మళ్ళా వెళ్ళి ప్రార్థన చేసుకోవడం. ఇది యేసు ప్రభు యొక్క దినచర్య. అలా శిష్యులను కూడా వెళ్ళమని చెప్పి తను కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇక శిష్యుల దగ్గరికి వెళ్ళబోయే ముందు 4వ జామున సముద్రం మీదకు అలలు, గాలి రేగడం ప్రారంభమైంది. దోణి అటు ఇటు కొట్టుకుంటుంది. అందులో ఉన్న శిష్యులు భయపడిపోతున్నారు. 4వ జాము అంటే తెల్లవారుజామున యేసు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు. ఆయన చూసి కలవరంతో ఉన్నటువంటి శిష్యులు, భయంతో ఉన్న శిష్యులు, యేసు ఆయన ఎవరో కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉండిపోయారు. యేసు ఎవరు అనే విషయం ఎప్పుడు గుర్తుపట్టలేమంటే, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వెంబడించినప్పుడు, అలాంటి టయాల్లో యేసు ప్రభువు మనకి గుర్తురాడు. హల్లెలూయా. ఏమ్మా, ఎప్పుడు గుర్తురాడు? అప్పుడు దాకా శిష్యులు ఆయనతోనే ఉన్నారు. కానీ ఈ అలల దెబ్బకి, ఈ గాలి దెబ్బకి వీరిలో ఉన్న విశ్వాసం అంతా కూడా కోల్పోయి యేసు ప్రభు నడుచుకుంటూ సముద్రం మీద నడుచుకుంటూ వస్తే భూతమో అని కేకలేస్తారంట. ఏమండి, యేసు ప్రభు ఆయనతో వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు? సుమారు 2.5 సంవత్సరాలు. ఆ టయానికి 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు ఆయనతో నిత్యము కూడా ఆయనతోనే సహవాసం. కానీ అక్కడ అలలు వస్తున్నాయి, గాలి తోలుతుంది. ఇప్పుడు మునిగిపోయే సమయంలో, కొట్టుమిట్టాడుతున్న సమయంలో
ఏం చేశారట? భయపడిపోయి భూతమో భూతమో అంటున్నారు. భూతమో భూతమో అంటే యేసు ప్రభు అన్నాడు, నేను భూతానికి కాదులే, నేనేలే, భయపడకుడే, నేనేలే అంటున్నాడు. అందులో దుడుకు పేతురు, తొందర కలిగిన పేతురు, తొందరపాటు కలిగిన పేతురు, అతనికి దుడుకు పేతురు అంటారు ఆయన. ఎందుకంటే అసలు ఏమైనా చెప్పకముందే చేయి పైకెత్తాడు. యేసు ప్రభుని ఒకసారి ఆయన్ని బంధించడానికి వస్తారు సైనికులు, ఇస్కరియోతు యూదా తీసుకుని వస్తాడు. శిష్యులందరూ ఆడే ఉన్నారు కానీ ఎవరు కూడా అంతగా స్పందించలే ఎవరు. కానీ దుడుకు పేతురు ఏం చేశాడట? ఆయన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసి సైనికుడు చెవి నరికేశాడు. ఇక మనోడికి ఏమాత్రం కూడా ఆలోచన ఉండదు, వెంటనే వేసేసే పని. ఒకరోజు యేసు ప్రభు చెబుతాడు, నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి దగ్గరికి, మీరు చల్లా చెదిరైపోతారు, జాగ్రత్తగా ఉండండి. నన్ను పట్టించేవాడు వస్తున్నాడంటే, నా ప్రాణం పెట్టబోతున్నానంటే, అవసరమైతే నా ప్రాణమైనా పెడతాను, నీ ప్రాణం ఎవరు తీసేవాళ్ళు ఎవరు అంటాడు పేతురు. నేను అడ్డపడతానన్నట్లుగా ఒక రకమైనటువంటి భరోసా ఇస్తాడు. ఎవరికి? యేసు ప్రభుకి. అంత తొందరపాటు, అందుకే ఆయన్ని దుడుకు పేతురు అంటారు. ఆడ ఏం చేసినా చేయకపోయినా ముందు మాత్రం డైలాగు వేసేస్తాడు. అందుకని ఆ దుడుకు పేతురే వచ్చి అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవడానికి నాకు కూడా ఒక అవకాశం ఇయ్య అంటాడు. సరే అటైతే రారా అబ్బాయి అన్నాడు. సరే రా అన్నాడు. యేసు ప్రభు ముందున్నాడు, ధోనిలోనేమో పేతురున్నాడు. ఇక ఆనందం తట్టుకోలేకపోయాడు. పావుని నడవమనగానే ఏటి మీద నడవాలి? నీళ్ళ మీద నడవాలి. నీళ్ళ మీద నడవటం మానవునికి సాధ్యమేనా? అది సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఆయన నీటి మీద నడిచి, జీవం కలిగిన దేవుడు దాన్ని సృష్టించాడు కాబట్టి ఆయనకు లోబడి నీరు దాని మీదుగా నడిచి వెళ్ళాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు అంటున్నాడు, పేతురు నువ్వు నడుచుకుంటూ రా అంటున్నాడు. పేతురు ఏమాత్రం కూడా సందేహం లేకుండా అడుగేశాడు. అడుగేయగాని ఆ నీరు ఎలా అయిపోయింది? సందేహం లేకుండా విశ్వాసంతో అడుగేశాడు పేతురు గారు. ఎందుకంటే ఎదురుగా యేసు ప్రభు ఉన్నాడు, ఆయన నీటి మీద నడుగా నేనెందుకు నడవను అని ఒక ధైర్యంతో విశ్వాసంతో అడుగేయడం ప్రారంభించాడు. అడుగేస్తున్నాడు, అది పండగ కనపడుతుంది, నీటిగా కాదు. పేతురు గారు కూడా పండగానే ఉంది. కాలు దిగిపోవడం నీటి మీద నడిచాడు. ఇక చూశాడు, అమ్మా ఆనందం తట్టుకోలేక ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు. వెంటనే పక్క నుంచి ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఒక భయంకరమైన ఒక శబ్దం. ఏంటది? గాలి శబ్దం వచ్చేసి ఎదురుగా ఉన్న యేసు ప్రభు చూడాల్సిన పేతురు ఎడు చూస్తున్నాడు. ఇప్పుడు పక్కన వీస్తున్న గాలి ఎంక చూడగానే గాలి ఎక్కడ నా మీద పడి, గాలి ఎక్కడ నన్ను విసిరి నీటిలో ముంచిద్దో అని ఒక భయం ఏర్పడింది, సందేహం ఏర్పడింది, అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనిషి ఏమవుతున్నాడు? అప్పుడు దాకా నీటి మీద నడిచి బండలే అనుకుంటూ వచ్చిన పేతురు ఇప్పుడు మునిగిపోవటం ప్రారంభించాడు. నీళ్ళ మీద మానవుడు నడిచాడు. మనుష్య కుమారుడైన యేసుయే కాదు, మానవుడైనటువంటి పేతురు కూడా 4 అడుగులు వేశాడు. ఎందుకు వేశాడు? జీవం కలిగిన దేవుడు ఎదురున్నాడు.
దాన్ని సృష్టించిన, ఆ సముద్రాన్ని సృష్టించిన ప్రభు ఎదురు ఉన్నాడు. ఆ ఎదురు ఉన్నటువంటి యేసు వైపు చూస్తున్న పేతురు కూడా విశ్వాసముతో నడవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పక్క నుంచి వస్తున్నటువంటి గాలుల వెంక చూశాడో, ఎప్పుడైతే పక్క నుంచి వస్తున్నటువంటి ఆ సౌండ్ వెంక, శబ్దం వెంక చూశాడో, ఇక తన మీద ఉన్నాడు ఆ ఎదురు ఉన్నటువంటి దృష్టి అంతా కూడా, పేతురు దృష్టి అంతా ఇప్పుడు ఎడిపోయిందంట. ఆ దృష్టి, ప్రభు మీద ఉండాల్సిన దృష్టి గాలి వైపు తిరిగింది. వెంటనే అవిశ్వాసంలోకి, భయంలోకి వచ్చేసాడు. నేను మునిగిపోతానేమో, నేను చచ్చిపోతానేమో అన్న భయం ఏర్పడింది, సందేహం ఏర్పడింది. నేను నడవలేనేమో అని, నేను నడవలేమో, ఈ గాలి నన్ను ముంచేసిటేమో, ఈ గాలి నన్ను ముంచేసిటేమో అని భయపడితే వెంటనే మునిగిపోవడము ప్రారంభం. హల్లెలూయా. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడా, పేతురుకున్న ఆ విశ్వాసము మన జీవితాల్లో కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనము ఎటువైపు చూడాలి? పేతురు ప్రభు వైపు చూసినంత సేపు కూడా నీటి మీదే నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ కష్టాల్లో నువ్వు ఉన్నావేమో, నీకు కష్టాలు, సాతాను కలగజేసే కష్టాల వైపు నువ్వు చూడొద్దు. పేతురు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పేతురు ఆ గాలి వైపు చూశాడు కాబట్టి నీటి మీద నడుస్తున్న పేతురు మునిగిపోవడం ప్రారంభించాడు. నీవు కూడా ప్రభు వెంక చూడకుండా వస్తున్నటువంటి కష్టాలెంకో, వస్తున్నటువంటి సమస్యలెంకో, నీకు కలిగినటువంటి రోగం ఎంకో, నువ్వు కలిగినటువంటి అప్పులెంకో నువ్వు చూస్తూ ఉంటే నీవు కూడా మునిగిపోతావు. దేనిలో? కష్టాలు. దేనిలో? సమస్యలు. దేనిలో అంటే అప్పుల్లో. నువ్వు దేనికైతే చూడాలో దానిక చూడటం నువ్వు ప్రారంభించాలి. ముగింపు వరకు కూడా గురి యొద్దకు పరిగెత్తే విధంగా ఆ యేసు వైపే చూస్తూ నువ్వు ముందుకు నడిస్తే నీ జీవితంలో ఎన్నడూ కూడా మునిగిపోవడం అనేది చూడవు. చూడండి, యేసు ప్రభువును అంగీకరించిన దినాల్లో ఉన్న విశ్వాసము ఇప్పుడు ఉంటుందా? ఎందుకని? సీనియర్లు అయిపోయాం. సీనియర్లు అయ్యే కొద్దీ విశ్వాసం ఏమైపోద్ది? సన్నగిల్లిపోద్ది. అప్పుడేమో ఎంతటి బలహీనత అయినా సరే నా ప్రభు తీసేస్తాడు అని చెప్పి గట్టిగా విశ్వాసం ఉంటావు. అది ఆటోమేటిక్గా నీ దగ్గర నుంచి చెడిపోతుంది. అవన్నీ కష్టాలని రాని, అవి ఏమి వచ్చినా నన్ను ఏమి చేయవు, నా కుటుంబాన్ని ఏం చేయవు, నన్ను ఏం చేయవు, నా ప్రభు నాకు తోడున్నాడు అంట. కొత్త దినాలు ఆటోమేటిక్గా నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే విశ్వాసంలో బలంగా ఉన్నాం కాబట్టి ఏ రోగాన్నైనా, ఏ కష్టాలనైనా జయించేది ఏంటి అంటే విశ్వాసము. వినుట వలన విశ్వాసము కలుగును అంట. అది క్రీస్తుని గురించిన వార్త. దేని గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. నువ్వు వింటే విశ్వాసం నీకు వస్తుంది. అమావాస్యకో పౌర్ణానికి ఒకసారి వస్తావు. వచ్చిన కానించి ఏదో వచ్చాను పోయాను అంటావు. ఇక విశ్వాసం నీకు ఎక్కడ ఉంటుంది? ఒక క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే విశ్వాసి. విశ్వాసి అంటే విశ్వాసం కలిగిన వాడు, లేని దాన్ని ఉన్నట్లుగా ఊహించుకొని నిరీక్షణతో ఎదురు చూసేవాడు క్రైస్తవుడు, విశ్వాసి. ఉందాక ఆ విశ్వాసము, నిరీక్షణ. అందే రోమా పత్రికలు అంటాడు. చూడండి, రోమా పత్రిక 4వ అధ్యాయంలో, రోమా పత్రిక 4వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చూడండి. మరియు అతడు, ఒకసారి 18వ వచనం కూడా చదువుతాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించిందని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను అంటాడు. నిరీక్షణ, ఆధారం లేని సమయంలో నిరీక్షణ కలిగి ఉంటాం, విశ్వాసం కలిగి ఉంటాం. అది అబ్రహాముకు సరిపోయింది. ఈరోజు నీ జీవితంలో విశ్వాసం ఉందా? ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో అది ఎంతటి రోగమైనా, మన జీవితాల్లో ఉన్నటువంటి క్రైస్తవుడికి ఉన్నటువంటి మహాభయంకరమైనటువంటి బలహీనత ఏదంటే అవిశ్వాసం. వాక్యం విన్నంతసేపు విశ్వాసం కలిగి ఉంటాం, దేవుని సన్నిధికి వచ్చినంతసేపు బలంగా ఉన్నట్టుగా ఉంటాం. ఆ తర్వాత సహవాసం ఎవరితో కలిసి ఉంటామంటే అవిశ్వాసులతో సహవాసం. నిత్యము సీరియళ్ళు, నిత్యము సినిమాలు, నిత్యము లోక సంబంధమైన వాటితో సహవాసం. విశ్వాసంతో నువ్వు సహవాసం చేస్తే, మంచి ఆత్మీయులతో నువ్వు సహవాసం చేస్తే, ధనవంతులతో కాదు నువ్వు సహవాసం చేయాల్సింది. ధనవంతులతో చేసావనుకో నరకానికి పోతావు, అందులో చచ్చులేదు. నువ్వు చేయాల్సింది ఎవరితో అంట? విశ్వాసులతో. దేవునికి ఇష్టంగా ఉన్న బిడ్డలతో నువ్వు సహవాసం చేస్తే నీ విశ్వాసం కూడా ఏమైతే ఆటోమేటిక్గా రెట్టింపు అవుతుంది. పాపులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు నీతిగా జీవించిన నీవు కూడా ఎక్కడికి వెళ్తావు? పాపంలో కలిసిపోతావు. అందుకే మన జీవితాలు ఎలా ఉండాలి అంటే దేవుని బిడ్డలతో సహవాసం చేసేవారి, దేవుని సన్నిధిలో సహవాసం చేసే వారితో నీవు కూడా సహవాసం చేస్తే ఎదుగుతావు. ఎలా ఎదుగుతావో తెలుసా? ఆత్మీయంగా ఎదుగుతావు. ఆత్మీయంగా ఎదిగే కొద్ది ఆశీర్వాదాలు నీ ఇంటి మీదకు కుమ్మరించబడతాడు. ఇది ఆశీర్వాదం. ఇంట్లో ధనవంతులుగా మార్చబడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసముతో జీవిస్తున్న వారితో నీవు కూడా కలిసి సహవాసం చేస్తే ఆ తర్వాత నీ జీవితము కూడా ఆశీర్వాదాలతో ఉప్పొంగిపోతుంది, పొంగిపోతుంది. నీ నుంచి అనేక మందికి పొంగిపోర్లే అనుభవంలోకి నువ్వు కూడా వెళతావు, అనేక మందిని తీసుకుని వెళతావు. విశ్వాసం అనేది నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. ఏమాత్రం అవిశ్వాసం కలిగి ఉన్నా, ఒకరోజు చాందర రోగంతో బాధపడుతున్న వ్యక్తిని తన తండ్రి తీసుకొని శిష్యుల దగ్గర తీసుకొస్తే శిష్యులు ఎంతసేపు ప్రార్థన చేసినా కూడా అతనిలో ఉన్న రోగము, అతనిలో ఉన్న దెయ్యం పోలేదట. అతనిలో ఉన్న దెయ్యం పోలేదు. అదే అంటాడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడేవి. తన కుమారుడు చాందర రోగంతో బాధపడుతుంటే శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా పోలేదట. ఆ తర్వాత యేసు ప్రభు దగ్గర తీసుకొస్తాడు తండ్రి. అయ్యా, నా బిడ్డ ఇలా అగ్నితోనూ నీళ్ళలోనూ పడి చచ్చిపోవడానికి అనేక సార్లు ప్రయత్నం చేశాడు, ఇతను చాందర రోగంతో బాధపడుతున్నాడు. అయ్యా, ఈ శిష్యుల దగ్గర తీసుకొస్తే దీన్ని పోగొట్టలేకపోయారంటే ప్రభు అంటాడు, అల్ప విశ్వాసిలా, ఎన్నాళ్ళు నేను మీతో ఉంటాను అంటే. అదేంటి ప్రభు, మేము ఎందుకు పోగొట్టలేకపోయామంటే ఏం లేదంటే మీలో విశ్వాసం లేదు. నీలో విశ్వాసం ఉంటే అది ఎంతటి బలవంతమైనా సరే, ఎంత బలం కలిగినదైనా సరే ఆ రోగం ఏమైపోతుందట, ఆ వ్యక్తిలోంచి విడిచి వెళ్ళిపోతుంది. అది ఎంత బలవంతమైందైనా సరే, ఆ దురాత్మ ఎంత శక్తి కలిగినదైనా మనలో విశ్వాసం ఉంటే ఆ దురాత్మ ఏమైపోద్దట, వెళ్ళిపోతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యము అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులకు ఉండాల్సింది విశ్వాసము. శిష్యులు విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులు, నేను ఎంతకాలం మీతో ఉంటాను? ఏంటి ప్రభు, ఎందుకు మేము పోగొట్టలేకపోయామంటే మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే అది పోయి. మీలో ఆవగింజంత విశ్వాసం లేదు. ఆవగింజంత విశ్వాసం అన్న ఉంటే ఈ కొండను చూసి అక్కడికి వెళ్ళి పడమంటే అది పడుతుంది అంటాడు. మీకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను అంటాడు. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ఈ లోకంలో, సమస్తము మీకు సాధ్యమే.
సమస్త అధికారం ఎవరి దగ్గర ఉందంట? ఈ లోకంలో సమస్తము, ఈ లోకము పరలోకం మొత్తము కూడా యేసు అధికారం కింద ఉంది. యేసు కుమారుడుగా కుమార్తెగా నీవు నేను ఉన్నాం. సమస్తము మనకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. విశ్వాసముతో ప్రార్థన చేస్తే సమస్తము కూడా, అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం దేవుడు చేసి చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అద్భుతాలు మనం చూడాలి అంటే, ఒక రోగం వచ్చింది, ఒక సమస్య ఇంట్లో వచ్చింది, కష్టం ఇంట్లోకి వచ్చింది, బాధలు ఇంట్లో ఉన్నాయి, అప్పులు ఇంట్లో కూరుకుపోయి ఉన్నాయి. ఆ సమస్యలతో అప్పులతో ఒకవేళ నువ్వు వేదన చెందుతున్నావేమో, ఒకవేళ ఆ కష్టాలతో మునిగి తేలుతూ ఇక బ్రతకడం నాకు వ్యర్థమనేమో, చనిపోవడమే నాకు సరైనేమో అని ఒకవేళ దిగులు చెందుతున్నావేమో, ఈ రోగం ఇక తగ్గదు అని నువ్వు అనుకుంటున్నావు. రోగం తగ్గదని నువ్వు అనుకుంటే అది ఎలా తగ్గుతుంది చెప్పు? ఆ కష్టాలు ఇక పోవు అని నువ్వు అనుకుంటే ఎలా పోతాయి? నీ నోటి నుంచి విశ్వాసంలో కొన్ని మాట రావాలి. నా దేవుడు సెలవిచ్చాడు 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో చివరి మాటలు అంటాడు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటాడు. మీకు అసాధ్యమైనది ఏది లేదని నిశ్చయంగా మీతో చెప్తున్నా, నిశ్చయంగా చెప్తున్నా, నేను చెప్తున్నా నిశ్చయంగా అంటాడు. ఆ మాటను ఏం చేస్తాం? నమ్ముతావా? నమ్ము. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. అది ఎంతటి కష్టమైనా నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు సందేహం లేకుండా అడుగు. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంట? మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుతున్నాను అంట. ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేయాలట? పొంది ఉన్నాము అని నమ్మండి అంట. నమ్మాలి. ఆ కార్యాన్ని ఏదైతే అడుగుతున్నావో అది నా జీవితంలో నువ్వు చేసావు ప్రభువా అని నువ్వు నమ్ము, విశ్వసించు, అద్భుతాలను చూడగలుగుతావు. 100 సంవత్సరాల వయసులో అబ్రహాం కుమారుని కన్నాడండి. 9 సంవత్సరాల వయసులో శారా బిడ్డను కంది. తండ్రి అయ్యాడు 100 సంవత్సరాల వయసులో. ఎందుకని? విశ్వాసం. అది విశ్వాసం ద్వారా కలిగిన కార్యం. అది నీ జీవితంలో కూడా కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో ఎన్నడూ ఊహించని కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. అది నువ్వు నమ్ము, విశ్వసించు. అప్పుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలను చూడగలుగుతావు. వచ్చిన కానించి అవిశ్వాసం, ఇది జరిగిద్దంటావా? ఈ సంవత్సరం నా కుమారుడికి పెళ్ళి అయిద్దంటావా? అసలు నా జీవితంలో ఎప్పుడైనా ఆశీర్వాదాలు చూస్తానంటావా? ఈ అప్పులు తొలగిపోతాయి అంటావా? ఈ రోగం పోయిద్దంటావా? పోయిద్దంటావా అంటే ఏమంటాడు పైన దేవుడు? నీ సందేహం కాబట్టి అది జరగదు పో అంటాడు. సందేహంతో ఏది అడిగినా కూడా అది మనము పొందుకోలేము. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఏదైతే నువ్వు విశ్వాసంతో అడుగుతావు అదే ప్రియ దేవుని. 2వ దినవృత్తాంతాల్లో 9వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతాల్లో 16వ అధ్యాయము 12వ వచనంలో, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరంలో పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యందు విచారణ చేయక వైద్యులను పట్టుకొనిను అంటాడు. హల్లెలూయా. ఏంటంట? ఆసా ఎవరు అంటే ఒక రాజు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అతడు యథార్థంగా జీవించినటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచిన వ్యక్తి ఆసా. ఆ సమయంలో ఒకసారి మీరు బలహీన కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును, ఒక ధైర్యంతో కూడినటువంటి మాటలు చెప్పే వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితంలో దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి అతను ఆసా. కానీ అప్పటి వారికి యేసుని దేవుడిని వెంబడించినటువంటి ఆసా తన కాలంలో పాదముల యొద్ద జబ్బు పుట్టినప్పుడు దేవుని మీద ఆధారపడక ఎవరెంక చూశాడట? వైద్యులు ఎంక చూశాడు. హల్లెలూయా. దేవుని ఎంక చూడాల్సినటువంటి ఆసా వైద్యులు ఎంక చూసినప్పుడు ఆ జబ్బు ఎక్కువైపోయిందట. ఆ జబ్బులో అతను చనిపోయాడు. ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడా,
నువ్వు చూడాల్సింది ప్రభు వెంకే. ఇంటిలో వచ్చినటువంటి బాధకు దిగులు పడుతూ ఏడుస్తూ కూర్చోవటం కాదు. ఇంట్లో కూర్చొని ఏడవటం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. కానీ ప్రభు సన్నిధికి వచ్చి ఏడిస్తే అద్భుతాలు నువ్వు చూస్తావు. ప్రభు వైపు చూడు. ఎవరి వైపు చూస్తున్నావు? ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకి ఎటువైపు చూస్తున్నావు? మన శరీరంలో ఉన్న రోగాలకి ఎటువైపు చూస్తున్నావు? పరిగెత్తుతున్నావు. ఇంట్లో ఉన్న అప్పులు ఎటువైపు చూస్తున్నావు? దేవుని వైపు చూడాలి. అది ఎంతటి అప్పు అయినా సరే ప్రభు పాదాల మీద పెట్టు. యేసు రక్తంలో కడగయ్యా నా అప్పంతా అడుగు. తీర్చివేసే దేవుడు ఉన్నాడు. నీకున్నటువంటి సమస్య అది ఎంత కష్టమైందైనా, అది ఎంత పెద్దదైనా విశ్వాసముతో ప్రభు వైపు చూడు. ఆ సమస్య నుంచి కొట్టివేయి, నా ఇంటిని తప్పించు అని అడుగు. ఈ కష్టాలు పడలేకపోతున్నావు, ఈ కష్టాల నుంచి బయటికి తీ ప్రభు అని అడుగు. నువ్వు విశ్వాసముతో, సందేహపడద్దు. ఏమాత్రం సందేహం ఉన్నా అడిగిందంత వ్యర్థమైపోతుంది. సందేహం లేకుండా విశ్వాసంతో ప్రభుని అడుగు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తావు. పేతురు గారు ప్రభు చూసినంత, ప్రభు ఎదురున్నటువంటి ప్రభును చూసినంత సేపు కూడా నీటి మీద నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే పక్కన చూడటం ప్రారంభించాడో భయం ఏర్పడింది. ఆ భయమే ఏమైందంట? మునిగిపోవడానికి కారణం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేనిక నువ్వు చూస్తున్నావో, రోగం ఎంక చూస్తే రోగం ఎక్కువైంది, తగ్గదు. తగ్గిదాక అది తగ్గదు, అది ఎక్కువ చేసేది. అది ఉంటాకు రోగం చిన్నదే కానీ మన అనుమానం ఏమైందంటే అది పెనుభూతంగా మారి మనల్ని మరణానికి తీసుకుని వెళుతుంది. అప్పు కొంచెమే, కానీ ఈ అప్పు నేను ఎలా తీర్చాలి, ఈ అప్పు నేను ఎలా తీర్చాలి రోజు దిగులు చెందుతాం. ఆ దిగులు కాస్త ఆత్మహత్యకో, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికో కారణం. దాని ఇంకా చూడద్దు. అది మనం ఏం చేయలేని పరిస్థితి. చేయి దాడిపోయింది. అది ఎంతటి భయంకరమైన రోగమైనా, అది క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, అది ఎలాంటి పెద్ద రోగమైనా ప్రభు వైపు కనుక మనం చూస్తే మరణ పంచులోకి వెళ్ళిన వాడు కూడా తిరిగి మళ్ళా వెనక్కి వస్తాడు. హల్లెలూయా. విశ్వాసముతో అడగడం ప్రారంభించు. విశ్వాసంతో ప్రభు వైపు చూడటం ప్రారంభించు. ఆ తర్వాత నీ జీవితంలో జరిగే గొప్ప కార్యాలను నువ్వు చూడు. విశ్వాసాన్ని పెంచుకోగలుగుతావు. మన పితరులకు చేసిన ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి, నెమరు వేసుకో. మనకంటే ముందు వారి జీవితంలో ఎన్నో మేలు చేశాడు దేవుడు. వాటి సాక్ష్యాలు చదువు. విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. నీ జీవితంలో కావలసిన విశ్వాసంలో అభివృద్ధి, భౌతికపరమైన అభివృద్ధిని నాశనానికి తీసుకుని వెళ్తుంది. అలానే అభివృద్ధి కలగజేసే దేవుడు కాదా అంటే అభివృద్ధిని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. కానీ మొట్టమొదటి నువ్వు దేనిలో అభివృద్ధి చెందాలి? ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందితే నీ ఇంటికి ఆశీర్వాదాలు అవే వస్తాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసము నీ జీవితంలో పెంపొందించుకో. ప్రభుని అడుగు. ప్రభువా, సందేహం లేకుండా విశ్వాసముతో నీ పాదాల ఎదుకు వచ్చి ఆ కృపను నాకు దయచే ప్రభువా. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. కాబట్టి పేతురు ప్రభువు ఎంక చూడక చూసినంతసేపు నీళ్ళ మీద నడిచిన పేతురు గాలి ఎంక చూడటం ప్రారంభించాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. అప్పుడు ఏం చేస్తున్నాడట? మరలా ఏం చేశాడు చెప్పండి, నా మాటలు ముగిస్తున్నా. ప్రభువా, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అని. ఎప్పుడు? అది మనకున్న అలవాటు. ఎప్పుడు అడుగుతాం? మునిగిపోయేటప్పుడే వస్తాం ప్రభు దగ్గరికి. మునిగిపోయేటప్పుడు కాదు, అసలు కాలు జారుతున్నప్పుడే. జారుతుంది అనుకున్న ముందే నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని అడగగలిగితే మునిగిపోయే అవకాశము నీ దాకా. మునిగిపోయేటప్పుడు ప్రభువా ప్రభువా అని కేక వేసే
ఆ పరిస్థితి కన్నా మునిగిపోకముందే ప్రభు ఎంకే చూస్తే అటు ఇటు దిక్కులెంక ఆ దిక్కు ఈ దిక్కు ఎంక చూడక లోకం ఎంక చూడక అక్క మునిగిపోవటం అంటే అర్థం ఏంటంటే పడిపోవటం అని అర్థం. అంటే ఆత్మీయంగా దిగజారు. ఎటు ఎంక చూస్తే దిగజారాడు పేతురు? లోకం ఎంక చూశాడు, గాలి ఎంక చూశాడు. గాలి ఎక్కడ ఉందంటే లోకంలో ఉంది. లోకం ఎంక నువ్వు చూస్తే ఏం కనపడుతుందంటే ఆశీర్వాదాలు కనపడతాయి, డబ్బు కనపడింది. ఆ డబ్బు ఎక్కడ తీసుకెళ్తుందండి నిన్ను? ధనవంతుడు దాకా తీసుకెళ్ళింది. గొప్పడికి వారసుడు కాడు. ధనాపేక్ష నీకు వద్దు, నీకు నాకు మనకి ఎవరికి వద్దు. కానీ కుటుంబ పోషణ నిమిత్తం కావాల్సిన ధనం వరకే, అంతవరకే చాలు. ధనంతో కూడినటువంటి అపేక్ష మనకు వద్దు. విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గర అడుగుదాం. ఎంతో మంది భక్తులు, పెద్ద పెద్ద భక్తులు, బిల్లీ గ్రహం గారు కానీ, ముల్లర్ గారు కానీ, వీళ్ళంతా కూడా విశ్వాసముతో అనాథాశ్రమం, పిల్లల అనాథాశ్రమం పెట్టి విశ్వాసముతో కొన్ని వేల మందికి ఆహారాన్ని దినదినము కూడా పెట్టినటువంటి వీరులండి వాళ్ళు. కారణము వారి దగ్గర ధనముడి కాదు, ఎప్పటికప్పుడు ఏ పూట కాకుండా విశ్వాసంతో ప్రార్థన చేయడం, ఆహారాన్ని దేవుడి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. కాకుల ద్వారా పోషింపబడ్డ ఏలియా విశ్వాసముతో ఎదురు చూశాడు. కాకుల ద్వారా పంపిస్తానగానే ఆశ్చర్యపోయి ఉంటాం. మనమైతే ఆశ్చర్యపోతాం, కాకెంట తెచ్చుతాను. కానీ విశ్వాసంతో ప్రభు మీద ఒక విశ్వాసం, నమ్మకం ఉంది ఆయనకి. ఎందుకంటే ఏమైనా చేయగలిగిన దేవుడు అని. కాకులే రొట్టె మాంసం ముక్క తీసుకొచ్చి పోషించిన ఏలియా. విశ్వాసము చాలా గొప్పది. అది మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందిస్తుంది. ఆ విశ్వాసమే ఒకరోజు మన పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఈరోజు విశ్వాసాన్ని కోల్పోయావు అంటే పరలోక ద్వారాన్ని నీ ఎదుటి నుంచి త్రోసివేసిన వ్యక్తి అయిపోతావు. పరలోకం ఎక్కడుంది అని ఎవడన్నా అడిగాడు అనుకో, విశ్వాసము, నువ్వు ముందు విశ్వాసం కలిగి ఉండు, ఆ తర్వాత పరలోకం ఎక్కడుందో నువ్వు చూస్తావు. నీ చెప్పాల్సిన పని లేదని. ఎందుకంటే విశ్వాసం లేకుండా నువ్వు ఎంత చెప్పిన వాడు వినరు. పరలోకం ఎక్కడ ఉంది అంటే ప్రభు ఎద్ద ఉంది. ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే నా హృదయంలో ఉన్నాడు. చూపించడానికి ఎక్కడ అవకాశమో విశ్వాసము, విశ్వాసమే. కాబట్టి ఈ మాటలు విన్నప్పుడు సహోదరుడా, నీ జీవితంలో విశ్వాసముతో నడు. నీ కొరకు దాచి ఉంచిన ఆ జీవితం నీ కొరకైనా ఉంచాడు, దాచి ఉంచాడు. దాన్ని పొందుకోవాలని మనందరం కూడా విశ్వాసంతో ముందుకు నడుద్దాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభు ఇచ్చే ఆ కిరీటాన్ని మనందరం కూడా పొందుకుందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.